కోపమే తన శత్రువు, తన శాంతియే తనకు రక్ష, దయ చుట్టంబవు. చుట్టం ఏం చేస్తాడు? మనకి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, మనకి ఏదైనా ఆపద వచ్చిందనుకోండి, తెలియగాని పిలవకుండా పరిగెత్తుకుంటూ వచ్చి మనకు ఉపకారం చేస్తాడు. మనం చూపించిన దయ, మనం ఇతర ప్రాణుల పట్ల చూపించిన ప్రేమ మనకి చుట్టంలా ఏదో ఒకనాడు తిరిగి కాపాడుతుంది. దీనికి పిల్లలకి బాగా అర్థం అవ్వడానికి చిన్నతనంలో ఒక కథ చెప్తూ ఉంటారు. ఒక చెట్టు మీద ఒక పావురం ఉండేది. ఆ చెట్టు కాండం మీద ఒక చీమ పాకుతూ ఉండేది. అది పాకుతూ పాకుతూ కొమ్మ మీదకు వచ్చింది. వచ్చి పట్టు తప్పి జారి కింద పడిపోయింది. ఆ పడిపోవడంలో కింద ఉన్నటువంటి చెరువులో పడిపోయింది. ఆ చీమకి ఈదడం రాదు. అప్పుడు పైనున్న పావురం చూసింది, అయ్యో ఈ చీమ నేనున్న చెట్టు మీదే ఉంటోంది, పాపం పాకుతూ తిరుగుతుండేది, ఇవాళ పట్టు తప్పి చెరువులో పడిపోయింది, చనిపోతుందేమోనని అది తన కాలి గోళ్లతో మొత్తానికి ఎట్లాగో అట్లా ఒక ఆకుని తుంపి ఆ చెరువులో చీమ దగ్గర పడేటట్టుగా పడేసింది. ఈ చీమ ఆ ఆకు మీదకి ఎక్కింది. అలల యొక్క వేగానికి మెల్లిమెల్లిగా 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 ఆ ఆకు ఒడ్డుకు వచ్చింది. ఒడ్డుకు రాగానే చీమ ఆకు మించి దూకి యువతలకు వచ్చేసింది. పావురం చేసిన ఉపకారాన్ని చూసింది. ఈ పావురం నేను చనిపోతానేమోనని దయతో నాకు ఉపకారం చేసింది, ఆ ఆకు నీళ్లలో పడేటట్టుగా చేసిందని గుర్తుపెట్టుకుంది. ఒక రోజున పావురం చెట్టు మీద కూర్చుని ఎటో చూస్తోంది. ఒక వేటగాడు వచ్చాడు. ఆ పావురాన్ని చంపడం కోసమని బాణాన్ని ఎక్కుపెట్టి దాన్ని చెవి వరకు లాగి విడిచిపెట్టడానికి సిద్ధపడుతున్నాడు. పావురం చూసుకోవట్లేదు. చీమ అరిచిందనుకోండి, ఏం వినపడుతుంది? వినపడదు. వదిలిపెట్టేశాడా బాణం, పావురం చనిపోతుంది. వెంటనే చీమ ఆలోచించింది, ఒకప్పుడు నీళ్లల్లో పడిపోతే నాకు ఈ పావురం ఉపకారం చేసింది, ఇవాళ నేను పావురానికి ఉపకారం చెయ్యాలనుకుంది. వెళ్ళి ఆ వేటగాడి పాదం మీద గట్టిగా కుట్టింది. ఆ కుట్టేటప్పటికి ఆ మంటకి వాడు ఆ కాలు దులుపుకోవడంలో గురి తప్పిపోయి బాణం పక్క నుంచి వెళ్ళిపోయింది. పావురం వెంటనే గమనించి వేటగాడు బాణం వదిలేరడని ఆ చెట్టు మించి ఎగిరిపోయింది. ఒకప్పుడు పావురం చీమకి ఉపకారం చేసింది. దయతో చేసిన పని ఇప్పుడు ఉపకారమైంది. ఉపకారమై చీమ వేటగాడి పాదం మీద కుట్టి ఆ పావురం చనిపోకుండా కాపాడింది.